బట్ లేబర్కి వచ్చేటప్పటికి జగన్ని నమ్ముతారా, చంద్రబాబుని నమ్ముతారా? ఇక్కడ నిజంగా బాబుని నమ్ముతారా, జగన్ నమ్ముతారా అనే కాన్సెప్టే చూడాలా, జగన్ నమ్ముతారా, కూటమి నమ్ముతారా అనే కాన్సెప్ట్ చూడాలి. బాబునే లెక్కేసుకోవాలి ఇక్కడ. కూటమి అనే మిగిలిన వాళ్ళతో సంబంధం లేదా, పవన్ కళ్యాణ్ తోటో మోడీ తోటో పెద్దగా వెళ్ళాలి. అంటే ఆ కూటమిలో వాళ్ళ ఓట్లు కూడా చంద్రబాబుని చూసినే కదా వేయాల్సింది. ఓట్లు అనేది ఓకే, బాబుని చూసే వేయాలి. రేపు పొద్దున్న సంక్షేమం ఈయన ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతారు, నిజంగా ఇవ్వగలుగుతారా లేదా, ఎవరు కూడా పవన్ని ఎందుకంటే బీజేపీ కాడు వదిలేసింది, మాకు సంబంధం లేదు పొమ్మంది. ఓన్లీ పవన్ కళ్యాణ్ దాన్ని ఏం భరోసాగా ఏమి ఇవ్వట్లేదు కదా. తన షణ్ముఖ వ్యూహం తన పేర్లో చెప్పుకుంటున్నాడు, ఏదో ఇస్తానని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ పెద్ద కన్సిడరేషన్ లోకి తీసుకోరు ఇందులో, ఎందుకంటే తను ముఖ్యమంత్రి కాదు కదా. తనే చెప్పేసిన తర్వాత ఇంకా తన ఎట్లా కన్సిడరేషన్ లోకి వస్తారు? జగన్ ఇస్తాడా ఇవ్వడా, చంద్రబాబు నాయుడు వస్తే అమలు చేస్తాడు. అంటే మొదట్లో ఎందుకు ఇంతగా వెంపర్లాడుతున్నారు, బీజేపీ వెనక ఎందుకు పడుతున్నారు, బాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని అనుకున్నప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంటే రాష్ట్రానికి ఎదుగుదలకో లేదంటే విభజన హామీలు సాధించడానికో ప్యాకేజ్ లాంటివి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేది అందుకే పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది. మేనిఫెస్టో అని దాన్ని ముట్టుకోకుండా పక్కన పెట్టేసిన కేంద్రం సపోర్ట్ కోసమే పొత్తు పెట్టుకున్నారు అనేది. రేపొద్దున ఈ సంక్షేమం చేయగలుగుతారు, సూపర్ 6 లేదంటే ఆ బీసీ డిక్లరేషన్ ఇవన్నీ చెప్పేశారు కదా, అవన్నీ చేయాలంటే మోడీని చూసి కూడా కొన్ని ఓట్లు పడతాయా చంద్రబాబు గారికి? మోడీ కానీ మోడీ అభిమానులు ఎవడు కూడా ఆ ఎజెండా బేసిస్ మీద ఓటేయరు, మోడీని చూసి ఓటేస్తారు. ఆ మేనిఫెస్టోని చూసి ఓటేయరు మోడీ అభిమానులు ఎవరు కూడా.